హైదరాబాద్ ఎంజే మార్కెట్ దగ్గర బీసీ సంఘాలు దారి తప్పాయి. షాపులు తెరిచి ఉంచడంపై మండిపడ్డాయి. షాపులపై దాడి చేశారు, బలవంతంగా దుకాణాలు మూయించారు. తెలంగాణ బంద్ కొనసాగుతుంది. మరోపక్క కొన్ని షాపులు అక్కడక్కడ తెరిచి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంజే మార్కెట్ దగ్గర కొన్ని షాపులు తెరిచి ఉంచితే అక్కడ బీసీ సంఘాలు ఆ షాపులను బలవంతంగా వెళ్ళి ఆ షాపుల్ని మోగించాయి. దీంతో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా ఆ షాపుల దగ్గర నెలకొన్నటువంటి పరిస్థితి. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, కొంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్య బీసీ బంద్ హైదరాబాద్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం డిపోల ముందు పరిమితమైనటువంటి బీసీ సంఘాల నేతలు ఇటు బర్కత్పుర, విద్యానగర్, నల్లకుంట ప్రాంతాల నుంచి భారీ ర్యాలీగా కోటి మీదుగా ఎంజే మార్కెట్ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్లను, పలు వ్యాపార సముదాయాలపైన కూడా పూర్తిగా దాడులు చేసి కూడా వాటిని మూయించేస్తున్న పరిస్థితి. ఇటు ఎంజే మార్కెట్లో ఉన్నటువంటి స్వీట్ షాప్స్, మిగతా వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా బలవంతంగా వారి షాప్ లోపలికి వెళ్ళి వాటిని మూయించేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున బీసీ జేఏసీకి సంబంధించిన నేతలు, శ్రేణులు కూడా ర్యాలీగా వస్తూ ఓపెన్ చేసినటువంటి అన్ని వ్యాపార సముదాయాలను, షాపులను కూడా పూర్తిగా మూయించేస్తున్న పరిస్థితి. పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఆ షాపుల వద్ద కొంత భద్రతను ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్న పరిస్థితి. సో ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు, బీసీ నేతలు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, శాంతియుత వాతావరణంలో బంద్ చేపట్టమన్నారు, మీరు కొంత ఉద్రిక్తంగా షాపులను బలవంతంగా మూయించేస్తున్న ఏం ఉద్రిక్తంగా లేదన్నా, చాలా మందికి తెలియదు ఇలా బంద్ ఉందని చెప్పి. వాళ్ళకు మన యువకులు, యువజన సంఘాలు అన్నీ వెళ్ళి బంద్ ఉందని చెప్పి పోలీసు వాళ్ళతో పాటే వెళ్ళి బంద్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి బంద్ చేయడం జరుగుతుంది. చాలా శాంతియుతంగా జరుగుతుంది. ఇంత శాంతియుతమైన బంద్ ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమంలో జరగలేదు. ఇది ఫస్ట్ టైం బీసీల రాజ్యం గురించి జరిగే బంద్. ఇది చారిత్రాత్మకమైన బంద్. మేము స్వాతంత్ర ఉద్యమంలో పాల్పంచుకునే అవకాశం మాకు రాలేదు. ఇప్పుడు బీసీ ఉద్యమంలో, బీసీ సమాజం కొరకు పాల్పొనే ఉద్యమంలో మేమందరం పాల్పంచుకోవడం మా అదృష్టం. ఈ బంద్ ఇక్కడనే కాదు, ప్రతి జిల్లా కేంద్రాల్లో చాలా సజావుగా జరుగుతుంది, శాంతియుతంగా జరుగుతుంది. స్కూళ్ళు, కాలేజీలు, ఆఖరికి కోర్టులు, లాయర్లు, అన్ని సంఘాలు, యూనివర్సిటీలతో పాటు వాళ్ళంతా వాళ్ళే ఆర్ కృష్ణ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారు పలికిన మద్దతు పలకడం జరిపింది. స్వచ్ఛందంగా బంద్కి అందరు వస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ప్రతి ఒక్కరు బంద్కి మద్దతు వచ్చి వారి కార్యకర్తలతో వారి స్థానాలలో బంద్ జరిపించడం జరుగుతుంది. సాయంత్రం మాది భవిష్యత్ కార్యాచరణ ఆర్ కృష్ణ గారు ప్రకటిస్తారు. జై బీసీ. షాప్ల వద్ద, పెట్రోల్ బంక్ల వల్ల మీరు దాడులు చేశారు. సో దీన్ని ఎట్లా? షాపుల వద్ద, పెట్రోల్ బంక్లు ఎవరు దాడులు చేయలేదు. మన వాళ్ళందరూ చెప్తున్నారు. అదే చెప్తున్నా, కొంతమంది కావాలని కొన్ని దుష్ట శక్తులు మా దాంట్లో చేరి మధ్యలలో మా ఎడ్యుకేషన్లో దాన్ని కూలగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. బీసీ ఉద్యమాన్ని నీరుగారించే ప్రయత్నమే. చాలా మంది ఎవరైతే దుష్ట శక్తులు చేరుతున్నారు, బీసీలందరూ శాంతియుతంగా ఉన్నారు. అంత శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు, ఆర్ కృష్ణయ్య బీసీ జేఏసీ చైర్మన్ గా ఉన్నారు. బీసీ నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన ర్యాలీలో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాంతియుత వాతావరణంలోనే జరుగుతుంది. కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అన్న, ఇప్పటికే విద్యానగర్ నుంచి ర్యాలీగా ఎట్లా కొనసాగుతుంది? మీరు స్వయంగా వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. జంట నగరాలలో కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని గల్లీలలో కూడా షాపులు బంద్ చేశారు. పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలు మొత్తం బంద్ చేశారు. మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా బంద్ చేశారు. ఇప్పుడు పెట్రోల్ బంకులు, హోటళ్ళు, సినిమా టాకీస్ల కాడికి టోటల్ బంద్ బ్రహ్మాండంగా జరిగింది. ఈ బంద్ చరిత్రాత్మకం, ఎప్పుడు జరగలేదు ఇంత పకడ్బందీగా. దీన్ని చూసి అయినా ప్రభుత్వాలు, వ్యవస్థలన్నీ దారికొచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఈరోజు బంద్తో పాటుగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు అవుతాయి. ఇంకా దారికి రాకపోతే తమిళనాడులో జరిగినట్టు జరుగుతుంది ఉద్యమం అని చెప్పి హెచ్చరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమని చెప్తున్నారు? వాళ్ళగా బంద్ అనేది ఇప్పటికే మధ్యాహ్నం వరకు అన్ని డిపోలు స్తంభించాయి. హైదరాబాద్ లో మీరు పెద్ద ఎత్తున ర్యాలీ మనోభావాలను గుర్తుపట్టారు. దాని ప్రకారము బీసీల అసంతృప్తి, బీసీల ఆందోళనను గుర్తుపెట్టుకొని బీసీల యొక్క డిమాండ్లు నెరవేరాలి. బీసీలు అంటే చిన్న చూపు పోవాలి. వ్యవస్థలన్నీ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
కాబట్టి అందరూ తమ వైఖరిని మార్చుకొని బీసీల వాటా బీసీలకి ఇవ్వాలి. ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున బీసీ నేతలు జేసీ నేతలు ఆర్ కృష్ణయ్య స్వయంగా ఆయన ర్యాలీ చేపడుతూ కూడా ఈ బీసీ బంద్లో పురు వ్యాపార సముదాయాలను అన్నింటినీ కూడా ఎంజే మార్కెట్ కోటి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ కూడా అన్నింటినీ మూయించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల డిమాండ్లను న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. ఖచ్చితంగా 42% బీసీల రిజర్వేషన్లు సాధించే వరకు కూడా మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కూడా ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ఖచ్చితంగా బీసీల హక్కులు సాధించుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు ర్యాలీ ఆయన ఓపెన్ టాప్ వెహికల్లో కూడా కూర్చొని ర్యాలీగా వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆ ర్యాలీ ఎక్కడికైనా వెళ్ళేదన్న ప్రోగ్రామ్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి ఆర్ కృష్ణ ఎక్కడికి వెళ్తున్నారు? ఓవరాల్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆ బీసీల ఆందోళనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎట్లా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఉదయం ఏదైతే బీసీ సంక్షేమ సంఘం భవన్ అయినటువంటి విద్యానగర్ నుంచి ఆర్ కృష్ణయ్య బయలుదేరారు. అక్కడి నుంచి నల్లకుంటలో కూడా కొంత వ్యాపార సముదాయాలు పెట్రోల్ బంకులను కూడా మూయించేశారు. అక్కడి నుంచి బర్కత్పుర డిపో వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. డిపోల ముందు కూడా బస్సులను బయటికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి. దాంతోపాటుగా అక్కడి నుంచి నారాయణగూడ మీదుగా కోటి మీదుగా ఎంజే మార్కెట్ సిగ్నల్ వద్దకైతే ప్రస్తుతం చేరుకున్నారు. పెద్ద ఎత్తున వందలాది మంది బీసీ నేతలు బీసీ జేసీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎక్కడికక్కడ బంధు ఏదైతే వ్యాపార సముదాయాలన్నీ కూడా కొన్ని తెరిచి ఉన్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా మూసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి కూడా ఇటు ఎంజే మార్కెట్ నుంచి ఇటు ముందు అఫ్జల్గంజ్ వైపు వెళ్తారు. ఎందుకంటే బేగం బజార్ అనేది ఇటు వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉంటాయి. దివాళీ కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ స్వీట్ షాప్లే కావచ్చు, టపాసుల ఇతర వాణిజ్య వ్యాపార సముదాయాలు అనేది ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ఎక్కువగా వ్యాపార సముదాయాలన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నట్లుగా సమాచారం అందుకున్న బీసీ నేతలు వారికి ఈ బంద్ విషయం తెలియదు కాబట్టి మేమంతా వచ్చి ర్యాలీగా వచ్చి ఈ షాపులన్నింటినీ మూయించేస్తున్నామని చెప్పి కూడా బీసీ సంఘాల శ్రేణులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి పూర్తిగా హైదరాబాద్ సిటీలో బంద్ పూర్తిగా నిర్వహించేందుకు కూడా వాళ్ళు ర్యాలీగా వెళ్ళి అన్నింటినీ మూయించి వేస్తున్నారు. అనంతరం సాయంత్రం మళ్ళీ విద్యానగర్లో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం భవనానికి చేరుకుంటారు. అక్కడ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు. ఈరోజు ఒకరోజు బంద్తో సరిపెట్టాం, ఖచ్చితంగా భవిష్యత్తులో రిజర్వేషన్ల సాధన కోసం ముందుకు వెళ్తాం, మరికొన్ని పోరాటాలు మరికొన్ని ఉద్యమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని చెప్పి కూడా ఆర్ కృష్ణయ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాగర్, ఇప్పటికీ అన్ని జిల్లాలో జరుగుతున్నటువంటి ఆ బీసీ బంద్కు సంబంధించి దాంట్లో ప్రజలు పార్టిసిపేట్ చేయడం, రాజకీయ పక్షాలు పార్టిసిపేట్ చేయడం, ఇదంతా కూడా ఎట్లా అంటే ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తున్నట్టుగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు తెలుసుకుంటున్నారు సమాచారం ఎప్పటికప్పుడు? అంటే జిల్లాల వారీగా వస్తున్నటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఎట్లా తెలుస్తుంది నాయకులకి? యశ్రాజ్, ఖచ్చితంగా మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీ జేసీ నిర్వహిస్తున్నటువంటి బంద్లో పాల్గొన్నాయి. పెద్ద ఎత్తున వారి యొక్క నిరసనను తెలుపుతున్నారు. ప్రధానంగా బస్సు డిపోల వద్ద నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమాల్లో నేతలు కూడా పాల్గొన్నారు. ఇటు కాంగ్రెస్ మంత్రులు కూడా ఇటు డిపోల వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. ఇటు పెద్ద ఎత్తున హైదరాబాద్ వ్యాప్తంగా కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా అంతా బీసీ జేఏసీ నేతలు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా బీసీ జేఏసీ చెప్తుంది. మనం ఒకసారి మాట్లాడదాం, కొంతమంది నేతలు ఉన్నారు. సో ఈ ఒక్కరోజు బంద్తోనైనా ఇంకా భవిష్యత్తులో బీసీ సంఘాలు ఏం చేయబోతుంది? రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు మీరే ఇస్తామని నోటికాడ అన్న ముద్ద లాక్కున్నందుకు ఇవాళ హైకోర్టుకు కూడా మమ్మల్ని నేను ఇంప్లూడ్ అయినా, నేను కూడా కేసేసిన, సమీక్షించలే, ఏం చదవలే, కోర్టు అనేటటువంటిది న్యాయం అనేటటువంటి చెప్పాలి కదా, చెప్తే ఈ రకంగా ఉందని చదవకుండా స్టే ఇచ్చింది. స్టేకు నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గ్రామాల నుంచి కూడా లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. మీరు చూస్తూ ఉన్నారు. గ్రామం బంద్ అయింది, మండలం బంద్ అయింది, నియోజకవర్గం బంద్ అయింది, జిల్లా బంద్ అయింది. హైదరాబాదు నగరం అయితే పూర్త కోడిపిల్లని గంప కింద కట్టినట్టు అయింది. అంటే బీసీల సత్తా రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. మేము ఏం చెప్తున్నామంటే ఒకటే మాట సూటిగా చెప్తా, ఇవాళ మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచారు. వాళ్ళు ఏమన్నా పోరాటం చేసిర్రా? వాళ్ళు ఏమైనా ఉద్యమాలు చేసిర్రా? వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు. అగ్రకులాలు కూడా రిజర్వేషన్లు పెంచారు. వాళ్ళు ఏమైనా పోరాటాలు చేసిర్రా? వాళ్ళు ఏమైనా నోరు తెలిసి అడిగిర్రా? అడగలే. ఎందుకు ఇచ్చిర్రు? వాళ్ళు ఓటు బ్యాంకుగా ఉన్నారు. బీసీ మిత్రులారా మీరు గమనించాలి, వాళ్ళు ఓటు బ్యాంకుగా ఉన్నారు. వాళ్ళు ఓటు బ్యాంకుగా ఉన్నందుకు ఇవన్నీ వాళ్ళకి చేస్తారు. మనం ఓటు బ్యాంకుగా లేనందుకు మనము మన ఇది ఉంటుంది కదా, ఎల్లిగడ్డ లాగా పాయలుగా విడిపోతూ ఉన్నాం. మనం విడిపోకుండా మనం ఒక్కటే ఇయ్యాలో చూపించినాం కదా, మనకు కూడా మా పోరాటం ద్వారా మనకు కూడా ఓటు బ్యాంక్ ఏర్పడుతుంది. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే బంద్ ద్వారా మీ వివాదాన్ని తెలుపుతున్నారు. నెక్స్ట్ అనేటటువంటిది మేము అనుకుంటున్నాం. హైకోర్టు కానీ ఇవాళ ప్రభుత్వాలు కానీ దిగొచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి
నోటిఫికేషన్ జారీ చేసి మేము సర్పంచులం, ఎంపీటీసీలం, జెడ్పీటీసీలం, జెడ్పీ చైర్మన్లం అవుతామని అనుకుంటున్నా. కానీ ఇప్పటికి కూడా దిగి రాకుండా మమ్మల్ని సర్పంచులకు కూడా ఓర్వకుండా నీవు ఉంటే ఇట్లా మీ ఎమ్మెల్యే పదవులు ఉంటాయి కదా, వాటిలో కూడా మేము భాగమడుతాం, ఎంపీల దాంట్లో కూడా మేము భాగమడుతాం, పోరాటం కొనసాగిస్తాం. పోరాడితే పోయేదే ముందు మా బానిస సంఖ్యలు తప్ప, మా బానిస సంఖ్యల కింద మేము ఎప్పటి నుంచో మగ్గుతూ ఉన్నాం. ఆకలి, అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, దోపిడి, పీడన, వివక్షత కింద నలిగిపోతూ ఉన్నాం. మేమేమో పనులు కట్టుతున్నాం, మీరేమో సంపద సంపాదించుకుంటున్నారు. అందుకే మా రిజర్వేషన్లు కొనసాగేంత వరకు పోరాటం ఇలాగే కొనసాగిస్తాం, ఇదే మాదిరిగా కొనసాగిస్తాం. సో ఇది చూడొచ్చు. ఇంకా బీసీ సంఘాల నేతలు ఎంజే మార్కెట్ వద్ద మొత్తం ఇక్కడ దాదాపు వందలాది మంది బీసీ శ్రేణులు వచ్చి కూడా మొత్తం ఇక్కడ సముదాయాలను, వ్యాపార సముదాయాలను కూడా మొత్తం మూసివేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంజే మార్కెట్ నుంచి ఇటు ముందుకు వెళ్తున్నారు. అఫ్జల్గంజ్ మీదుగా బీసీ జేఏసీ నేతలు కదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంజే మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేశారు. ఇటు కరాచీ బేకరీ కావచ్చు, హల్దీరామ్స్, పలు స్వీట్ షాప్స్ కూడా పెద్ద ఎత్తున ఓపెన్ చేసి ఉన్న నేపథ్యంలో వాటిని అన్నింటి కూడా మూసివేస్తూ బీసీ జేఏసీ నేతలు నిరసనను కొనసాగిస్తున్నారు. ఇక ముందుకు కూడా కదులుతున్నారు. ఎందుకంటే విద్యానగర్ నుంచి నారాయణగూడ మీదుగా ఇటు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో, ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున బీసీ జేఏసీ శ్రేణులు కూడా తరలి వచ్చిన పరిస్థితి. ద్విచక్ర వాహనాలపైన, బైక్లపైన ర్యాలీలు చూస్తూ ముందుకు వెళ్తున్నారు. మొత్తం వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం, ఈ ఒక్కరోజు బంద్తో సరిపెట్టాం, బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా ఆర్ కృష్ణయ్య చెప్పిన పరిస్థితి. ఇంకా ముందు మొత్తం హైదరాబాద్ని పూర్తిగా అష్టదిగ్బంధిస్తాం. ఎవరు స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు అన్ని ఇప్పటికే స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న నేపథ్యంలో మరికొంత పూర్తి స్థాయిలో బంద్ మధ్యాహ్నం, సాయంత్రం వరకు కూడా ఈ బంద్ కొనసాగుతుంది. సాయంత్రం తర్వాత బీసీ జేఏసీ మరోసారి సమావేశమై బీసీ రిజర్వేషన్ల సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కూడా బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. అది మోజంజాహి మార్కెట్ దగ్గర పరిస్థితి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి డిమాండ్తో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. దీంట్లో అన్ని పార్టీలు, అధికార కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ బీసీ బంద్ను విజయవంతం చేస్తున్నాయి. అయితే ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల జేఏసీ చైర్మన్గా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య బంద్ ఎట్లా జరుగుతుంది అనే దానిపైన నేరుగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మొజంజాహి మార్కెట్ ఏరియాలో ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య బంద్ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలి అంటూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సాయంత్రం వరకు ఈ బంద్ కొనసాగుతుంది. బీసీల ఐక్యత ఎట్లా ఉంది అనే దాని పట్ల, బీసీల హక్కుల సాధించుకునే విధంగా ఢిల్లీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకొస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు బీసీ సంఘాల నాయకులు. ఈ ఉదయం నుంచి ఎక్కడికక్కడ మొత్తం డిపోలకే బస్సులన్నీ పరిమితమయ్యాయి. ప్రయాణాలు, రాకపోకలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. ఎవరైనా కొంత తెలియని వాళ్ళు, ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేని వాళ్ళు కావచ్చు, లేదంటే బస్సులు నడుస్తాయనుకొని కొంతమంది ప్రయాణికులు వచ్చిన వాళ్ళు కొంత స్వల్పంగా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా బీసీల బంద్ కోసం ఇవాళ ఒక్కరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా సహకరించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా అక్కడక్కడ కొంత షాపులు తెరిచి ఉంటే వెళ్ళి వాళ్ళకి చెప్పి ఆ షాపులు కూడా బంద్ చేపిస్తున్నారు. సో ఇట్లా బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని పార్టీలు, అన్ని బీసీ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఇవాళ ఉదయం నుంచి బంద్ విజయవంతం చేస్తున్నాయి. ఈ సాయంత్రం వరకు బంద్ కొనసాగుతుంది. అందరూ కూడా సాయంత్రం వరకు ఇవాళ పూర్తిగా సహకరించాలని బీసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి.